తమిళ నటుడు వినాయకాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హంగామా సృష్టించాడు. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో పాపులర్ అయిన ఆయన విమానాశ్రయంలో మధ్యమత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నాడు. దీంతో వినాయకన్ను అరెస్ట్ చేసి ఆర్జీఏఐ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వినాయకన్ గోవాలో సెటిల్ అయ్యాడు. కొచ్చిన్లో సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎయిర్పోర్ట్లో వేచి చూస్తూ కానిస్టేబుల్ను కొట్టాడు. మధ్యమత్తులో దాడి చేశాడన్న ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే దురుసు ప్రవర్తనతో గత ఏడాది అక్టోబర్లోనూ వినాయకన్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో 4:30కు వచ్చిన కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్లో ఈ వినాయకన్ అనే వ్యక్తి వచ్చిండు. ఆయన అక్కడి నుంచి ట్రాన్సిట్లో గోవా వెళ్ళాలి. దానికి సంబంధించి అదే టైంలో అతను కొద్దిగా ఇంటాక్సికేషన్ దాంట్లో తాగి ఉండి ఆ గేట్ స్టాప్ తోటి మిస్బిహేవ్ చేసిండని వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సిఐఎస్ఎఫ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. సిఐఎస్ఎఫ్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. మేము ఎంక్వైరీ చేసినాం. అతను కూడా ఇంటాక్సికేషన్ కండిషన్లోనే ఉన్నాడు. దానికి సంబంధించి మేము ఈ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అది దర్యాప్తు చేస్తున్నాం. ఉన్నాడు, మధ్యమత్తులనే ఉన్నాడు ఇతను.